ఇండియా స్టార్ అయ్యిండు, అందుకే పాన్ ఇండియా స్టార్ అయ్యిండు. వేరే లెవెల్, అస్సలు తగ్గేదే లే, వేరే లెవెల్. అనుకున్న దానికంటే ఇంకెక్కువ ఉంది, వేరే లెవెల్. ఇంటర్వెల్ బ్యాంక్ సూపర్, అల్టిమేట్ అల్టిమేట్ ఉంది. పుష్ప వన్ లో ఇంటర్వెల్ బ్యాంక్ కి మించిపోయింది. భయ మూవీని ఆపుతామన్నారు కదా, ఆపమనండి ఫస్ట్. ఎవరు ఆపలేరు. సూపర్ అన్న, క్రేజీ క్రేజీ క్రేజీ, అన్ని హైలైట్స్. పుష్ప అంటేనే హైలైట్స్. పుష్ప వన్ మించిందా? దానికి మించి తగ్గేదేలే. పేపర్ ఇసరడం నేర్చుకున్నా వాళ్ళు. అంటే పుష్ప వన్ మించిందా? చాలా చాలా మించింది. సినిమా చాలా బాగుంది. సందీప్ రెడ్డి వంగ యాంగిల్ ని సుకుమార్ లో చూసాం, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్రతి ఒక్క యాంగిల్ షాట్ వేరే లెవెల్. అసలు ఆ మైండ్ అసలు ఏం కంప్లీట్ గా బ్లాంక్ అయిపోతుంది ఎవరికైనా సరే. టాలెంట్ ఉందని ఎవడు తొక్కలేడు. ఈ సినిమాను ఆపుతానండి దమ్ముంటే, ఎవరికైనా సార్ దమ్ముంటే. ఎలా ఉంది యాక్టింగ్, ఎలా చేస్తారు అల్లు అర్జున్? ఎక్స్ట్రాడినరీ యాక్షన్. ట్రోల్ చేసిన వాళ్ళకి ఏం చెప్తారు మూవీ? ట్రోల్ చేస్తున్నారు. తగ్గేదేలే. మీకు ఏం నచ్చింది మూవీలో? నేను అంటే బాహుబలి రికార్డు పుష్ప వన్ కన్నా పుష్ప టూ. పుష్ప టూ సూపర్. ఎలివేషన్ అన్న, మొత్తం ఎలివేషన్. సినిమా అంత సెట్. మీరు చూసి చెప్పండి. అంటే ఇంకా వేరే లెవెల్. 1500 కోట్లు ఈజీగా రీచ్ అవుతుంది. కూడా యునానిమస్ గా బాహుబలి రికార్డు రేపు ఛాన్స్ ఉంది. అంటే ప్యూర్ గా సందీప్ రెడ్డి వంగ కంటే ఇంకా వేరే లెవెల్లో ఉంది. ప్రతి షాట్ కూడా ఈ వైల్డ్ లైన్ లో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ వైల్డ్ లైన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇంకా వేరే లెవెల్ కంప్లీట్ గా. అంటే వన్ మించింది అన్నట్టు. ఆల్మోస్ట్ వన్ నుంచే ఉందండి. అంటే ఈ టైప్ లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కంప్లీట్ గా. ఆ ప్రతి షాట్ కూడా అసలు ఆ ఎలివేషన్స్ గానీ, ఆ షోల్డర్ షాట్ కానీ ఏదైనా కూడా ఇంకా మాటలే చెప్పలేము. ఫస్ట్ సూపర్. ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్, సెకండ్ హాఫ్ ఇప్పుడు ఇంకా మైండ్ బ్లోయింగ్. పుష్ప వన్ తోటి నేషనల్ వైడ్ గా క్రేజ్ వచ్చింది కదా, పుష్ప టూ ఇంటర్నేషనల్ వైడ్ గా క్రేజ్ వస్తుంది. రావచ్చు దాంట్లో డౌటే లేదు. రావచ్చు, పక్క రావచ్చు. నీకు ఏం నచ్చిందని ఓవరాల్ మూవీలో? అది నేను చెప్పలేదు. ఆయన మాస్ స్వాగ్, సుకుమార్ డైరెక్షన్, ఆ క్యామియో గానీ ప్రతిది కూడా చాలా బాగుంది. వచ్చాయి కదా ఈ మూవీ, వస్తా ఉంటాయి. ఒకటి ఎదుగుతుందంటే ట్రోల్స్ కన్ఫర్మ్ వస్తాయి. అది కామన్. ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో అయినా ఎక్కడైనా కానీ ఆ ట్రోల్స్ అనేది కామన్. కానీ ట్రోలర్స్ కూడా కింద తొక్కకుండా అవుతుంది చూసావా, అది అల్లు అర్జున్ అంటే. ఎంట్రీ చెప్పండి, ఆల్రెడీ మనం సగమే అయింది, ఇంకా సగం ఫుల్ ఉండదు లోపల. ఇప్పుడు ఎవరైతే ట్రోల్ చేస్తారో వాళ్ళంతా నోరు మూపించారు ఆ మూవీ తోటి. ఇంకా నేను చెప్తున్నా 50% అయింది, ఇంకా 50% ఉంది. మూపిస్తాడు కన్ఫర్మ్ గా మూపిస్తాడు. పక్కన నేను అవార్డ్స్ కోసం మనకు చెప్పలేము ఇప్పుడే. అవార్డ్స్ అనేది మనకు సంబంధం లేదు. అది వాళ్ళ క్యారెక్టర్ బట్టి క్రిటిసైజ్ చేసి వాళ్ళే ఇస్తారు. కాకపోతే ఎవరైతే అల్లు అర్జున్ ట్రోల్ చేసారో ఇన్ని రోజులు, ఎవరైతే అల్లు అర్జున్ ఇన్ని రోజులు తొక్కాలని చూసారో, ఈ సినిమా చూసినాక వాళ్ళే మోసుకుంటారు. సంక్రాంతి వరకు కొనసాగుతారా? పుష్పడు సంక్రాంతి వరకు అంటే అప్పటి వరకు కొనసాగుతాయి. ఇప్పుడు ఏ మూవీస్ కూడా లేవు ఈ మధ్యలో. వన్ మించి అనిపించింది అట్టు, పుష్ప వన్ మించి అనిపించింది. ఇప్పుడైతే సూపర్. మనం ఎక్స్పెక్టేషన్ స్టోరీ అసలే ఉండదు, అన్ఎక్స్పెక్టెడ్ మొత్తం. ఇంకా 50% సినిమా అట్లనే ఉంది. అది అయిపోయాక చెప్తాం.